హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ లిటిల్ వరల్డ్. ఇదైతే థర్స్డే రోజు నైట్ అనమాట. మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్న కిచెన్ అయితే. ఆ డిఐవై అయితే నేను చేశాను. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇదేమో నిన్న చేసిన అనమాట, టైంపాస్గానే పాప పడుకున్నది చాలాసేపు ఆఫ్టర్నూన్ చేసిన. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా పాప అయితే ఆడుకుంటుంది మంచిగా. ఇంకా నేను మార్నింగ్ లేచి మొత్తం బయట క్లీన్ చేసి లోపల రూమ్ దూడ్చి మొత్తం చేసి ఇక్కడైతే పాప ఆడుకుంటుంది. కానీ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడైతే ఇంకా దీపం అయితే ముట్టించిన. శుక్రవారం ఖచ్చితంగా అయితే ముట్టిస్తాను. ఏమంటారు, వీక్లీ వన్స్, ఓన్లీ శుక్రవారం రోజు మాత్రమే ముట్టిస్తానమాట. ఇంకా దీపం ముట్టించిన తర్వాతకి ఇక్కడైతే పాలు కాగబెట్టుకుంటున్నా టీ తాగడం కోసం. టీ లేకుండా ఉండలేకపోతున్నా. అందుకోసమని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసిన నిన్నటి నుంచి. నిన్న అంటే థర్స్డే నుంచి అనమాట. ఇక్కడ ఎప్పుడు టీ ఇట్లనే చేసుకుంటా నేను. నాకు ఇట్లనే ఇష్టము. ఇట్లా చేసుకుంటేనే తాగాలనిపిస్తుంది. డైరెక్ట్ పాలతో కూడా చేస్తారు కదా, అది ఎందుకో నాకు తాగాలనిపించదు. ఇంకా నా స్టైల్లో అయితే టీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నా తాగడానికి. చూడండి. ఇంకా నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మళ్ళీ పాప అయితే లేచింది. చూడండి తన రియాక్షన్ చూడండి అద్దంలో. ఇక్కడ టీ అయితే క్రాక్ జాక్తో తాగేస్తున్నా. తాగిన తర్వాతకి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చాట్‌జీపీటీని అడిగిన అనమాట. వీట్ ఫ్లోర్ ఉంది, మైదా ఉంది, ఏం చేయాలి అంటే దోశలాగా వేసుకోవచ్చు అనేసి ఒక రెసిపీ చూపించిందనమాట. ఇంకా ఆ రెసిపీ అయితే నేను చేద్దామని కొంచెం వీట్ ఫ్లోర్ వేసుకున్నా. ఒక 3 or 5 అనుకుంటా, 5 టేబుల్ స్పూన్స్. తర్వాతకి మైదా కూడా సేమ్ అదే క్వాంటిటీలో వేసుకున్నా. తర్వాతకి సాల్ట్ వేసుకున్నా. తర్వాతకి కర్డ్ వేసుకున్నా. తర్వాతకి వాటర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉన్నా. కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపించింది. కలిపిన తర్వాతకి ఇంకా కర్డ్, సాల్ట్, వాటరు ఆ 2 ఫ్లోర్స్ వేసుకొని కలిపిన తర్వాతకి ఒక 5 minutes అయితే రెస్ట్లో పెట్టాలన్నమాట. దాన్ని 5 minutes రెస్ట్లో ఉంచాలి. ఉంచిన తర్వాతకి ఇంకా దోశ ప్యాన్ అయితే పెట్టుకొని అది హీట్ ఎక్కాక ఇంకా మనం దోశలు ఎట్లా అయితే వేసుకుంటామో అట్లా అయితే ఇక్కడ హీట్ ఎక్కిన తర్వాతకి వేసుకుందామని వేస్తున్నా. చూడండి వేస్తున్నా. కరెక్ట్ ఇవి వేసే టైంకి పాప అయితే లేచింది. అయితే నేను ఇక్కడ ఏం చేసిన అంటే, ఇంకెప్పుడు నేను దోశలు వేసినప్పుడు ఇట్లా వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తాను. అట్లా స్ప్రింకిల్ చేసి హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోతాయి కదా. దానంతకు అవే ఎవాపరేట్ అయినాక దోశలు వేసుకుంటాను. అట్లా ఇది కూడా వేస్తున్నాను అనమాట. ఇది వేసేలోపు పాప ఏడుస్తూ ఉంది. పోయి చూసేసరికి ఇట్లా వేసింది. ఒకటే ఏడ్చుకుంటా గమనెత్తుకొని ఇక్కడ వీడియో తీసుకుంటూ ఇదైతే చేస్తున్నా. చూడండి ఏమవుతుందో మీరే. ఎంత బాగుంది కదా చూడనీకే. కానీ అది ఫ్లిప్ చేయడానికి వస్తలే, మొత్తం అతుక్కుపోయింది. చాలా డేస్ అవుతుంది ప్యాన్ యూజ్ చేయక. అందుకోసమా లేదా ఏదైనా నేను బ్యాటర్లో మిస్టేక్ చేసినా అనేది తెలుసలేదు. అయితే సోడా కలపమని ఉంది ఆ రెసిపీలో, చాట్‌జీపీటీ చూపించిన దాంట్లో. కానీ నేను సోడా యాడ్ చేయలేదు. మళ్ళీ అదంతా క్లీన్ చేసి మళ్ళీ వేసుకుంటున్నా. ఇక్కడ ఈసారైనా వస్తుందేమో అని. దోశలు కూడా ఒక్కొక్కసారి అతుక్కుపోతాయి కదా, అట్లా కూడా అయ్యిందా ఎట్లా అనేసి ఈసారి కూడా మళ్ళీ ట్రై చేసిన అనమాట. కానీ ఈసారి కూడా ఫెయిల్. నేనేం తప్పు చేసినా నాకు అర్థమవుతలేదు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఎట్లా వేయాలో నాకైతే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఇది నేను ట్రై చేయడం కూడా సెకండ్ టైం అనమాట. ఇది అయిపోయింది, వదిలేసిన. ఇంకా పాప లేచింది కదా, వాటర్ అయితే పెట్టిన. స్నానంకి వాటర్ పెట్టిన పాపకు ఇంకా స్నానం కూడా అయిపోయింది. నేను పాపకైతే ఫస్ట్ సెటాఫీకి యూజ్ చేసిన ఫస్ట్లో, కానీ బ్లాక్ అయింది అనేసి ఇంకా హిమాలయ యూజ్ చేసిన. తర్వాతకి ఇంక మధ్యాహ్నం లంచ్ కోసం అనేసి ఇంకా కిచిడి ఉంటుంది కదా, పెసరపప్పుతో చేస్తారు. ఆ కిచిడి అయితే ఇక్కడ ప్రిపేర్ చేద్దామని ఇంకా రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నా. అయితే దీనికి సేమ్ క్వాంటిటీలో వేసుకుంటారు. రైస్ క్వాంటిటీ అంటే రైస్ ఒక గ్లాస్ అయితే పప్పు కూడా గ్లాస్ తీసుకుంటారు, సగం కూడా తీసుకుంటారు. కానీ నేను ఇక్కడ ఇంకా కొంచెమే పప్పు తీసుకున్నా,
ఎక్కువ రైస్ తీసుకున్నా, నాకు నచ్చదు, అందుకోసమని కడిగి పెట్టుకున్నా. ఇంకా పాప బట్టలు ఉన్నాయి, అవి అయితే నానబెట్టుకుంటున్నాయి ఇక్కడ. ఇవి పాప మధ్యాహ్నము ఉతికేస్తాయి. ఇవి పాప పండుకుంటుంది కదా, అప్పుడు ఉతికితే. ఇక్కడైతే మా తమ్ముడు దోశ తెచ్చిండు, దోశ అయితే తింటున్నాను అనమాట. ఏం బాగాలేదు దోశ, చూడనీకి బాగుంది కానీ ఎమ్మిగా అస్సలు బాగాలేదు. ఇక్కడ కిచిడి కోసం అయితే ఇట్లా పోపు పెట్టుకున్నా. నా దగ్గర ఆలు టమాటాలే ఉంది, దాంతో చేసుకున్నా కిచిడి. ఇంతే ఈ వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.